ఈరోజు 2 జూలై 2000 సంవత్సరం. స్థలం గుంటూరు. నేను మీ అందరికీ తెలిసిన పిరమిడ్ మాస్టర్ డి శివప్రసాద్. మళ్ళీ ఒకసారి మనమందరం ఆత్మవిజ్ఞాన శాస్త్రజ్ఞులు, యోగులు, నిరంతర ధ్యాన దీక్ష తత్పరులు అయిన మాన్యశ్రీ డాక్టర్ ప్రసాద్ రాయ్ కులపతి గారిని కలుద్దాం. కులపతి గారు గత 2 సంవత్సరాల నుంచి పిరమిడ్ ధ్యానుల ప్రపంచంపై విశేషమైన అపారమైన అభిమానంతో, వాత్సల్యంతో అనేక ప్రాంతాల్లో ఆత్మజ్ఞాన అమృతాన్ని ప్రసాదించారు. మళ్ళీ ఒకసారి పిరమిడ్ ధ్యానుల ప్రపంచానికి ధ్యాన యోగంలోని కొన్ని విశేషాలను తెలియజేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. డాక్టర్ ప్రసాద్ రాయ్ కులపతి గారు. ఈనాడు మానవ ప్రపంచాన్ని జాగ్రత్తగా పరిశీలించేటట్లయితే ఎవరిని అడిగినా అశాంతితో, ఏదో తెలియని వేదనతో, తెలిసిన బాధలతో, రకరకాలుగా ప్రవృత్తులతో, వివృత్తులతో మనుషులు కనిపిస్తూ ఉంటారు. సామాన్యుడైనటువంటి వ్యక్తి దగ్గర నుండి శ్రీమాన్యుడైన వ్యక్తి దాకా మీరు ఎవరినైనా కదిలించి చూడండి, మేము పరిపూర్ణంగా సుఖంగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం అని చెప్పగలిగినటువంటి వాళ్ళు చాలా తక్కువగా కనిపిస్తారు. ఎక్కడో ఏ యోగ సాధకుడో, ఏ ధ్యాన యోగో, ఏ ఋషితుల్యుడైనటువంటి వ్యక్తో ఆ విషయాన్ని చెప్పగలడేమో కానీ మామూలు వాళ్ళని ఎవరిని కదిలించినా ఎవడి కష్టాలు వాడివిగా కనిపిస్తాయి. అసామాన్యమైనటువంటి అనంత సంపదలు ఉన్నటువంటి వాడిని అడిగినా ఆ సంపదలు రక్షించుకోవడానికి అతడు పడే తాపత్రయం అది ఎంతో బాధాకరంగానే ఉంటున్నది. చిన్నవాడి దగ్గర నుండి పెద్దవాడి దాకా ఎవరైనా సరే బాధతోటో దేంతోటో అలమటిస్తూనే ఉన్నారు. ఈ అశాంతిని పోగొట్టడం ఎట్లా? మానవుణ్ణి శాంతిమయమైన సుఖజీవిగా చేయటం ఎట్లా? దీనికోసం ఈ ఋషులు తపించారు, పరితపించారు. మహర్షులు దానికోసం తమ జీవిత సర్వస్వాలను వెచ్చించి అనంత హిమాలయ గుహలలో, ఎక్కడెక్కడో నదీ తీరాలలో, పర్వత ప్రాంతాలలో వాళ్ళు తపస్సు చేసి రహస్యాన్ని కనుక్కోవటానికి ప్రయత్నం చేశారు. గౌతమ బుద్ధుడు, సిద్ధార్థుడు అతడు దీనికోసమే ప్రయత్నం చేశాడు. తన చిన్నతనంలో ముసలితనం ఆక్రమించుకున్నటువంటి జీవులను చూశాడు, రోగగ్రస్తులైన వ్యక్తులను చూశాడు, మరణించినటువంటి శవాలను చూశాడు. ఎట్లా ప్రతి వ్యక్తి కూడాను ఇలా రోగగ్రస్తుడై, జరాపీడితుడై చిట్ట చివరకు మరణం చేత ఆక్రమించుకోబడవలసిందేనా? దీనికేం వేరే మార్గం ఏం లేదా? దీని రహస్యం ఏమిటి? మానవ జీవిత రహస్యం ఏమిటి? ఈ సుఖాలను అనే భ్రాంతితో మానవుడు జీవిస్తూ నిరంతరం దుఃఖాల పాలైతూ వాటి నుంచి విముక్తి కోసం ప్రయత్నిస్తూ ఈ పోరాటంలోనే జీవితాన్ని వదులుకుంటూ ఉన్నాడు. దీన్ని రహస్యాన్ని కనుక్కోవటం ఎట్లా అని అనుకున్నాడు ఆయన. ఆ రహస్యాన్ని తెలుసుకోవటం కోసమే అతడు తన ప్రియురాలిని విడిచిపెట్టి, యశోధరను విడిచిపెట్టి అరణ్యాలకు వెళ్లి తపస్సు చేశాడు. ఆ తపస్సులో ఎన్నో ఏళ్లు గడిచినాయి. ఏ జీవిత రహస్యమూ గోచరించలేదు. తపస్సులో ఉండే క్లేశాలు, అత్యంత కష్టాలు, నిరంతర ఉపవాసాలు, ఆహారం త్యజించటం, చివరకు ఏ మిరియపు గింజలో 2 ఆవగింజలో తిని మాత్రమే జీవించటం, ఈ స్థితిని ఇన్ని తపస్సులు చేసి ఇంత కష్టాలు పడి కూడా జీవిత రహస్యం తెలుసుకోలేకపోయినాని అనే వేదన. తపస్సు వల్ల ఏమొస్తుంది? ఎలా మానవ జీవిత రహస్యాన్ని తెలుసుకోవటం ఎప్పటికి సాధ్యం? ఏనాటికి? ఎట్లా అని ఇలా బాధలు పడుతూ చిట్ట చివరకైనా ఒకనాడు ఇంచుమించు ఆహార రాహిత్యం వల్ల స్పృహ తప్పిపోయేటువంటి స్థితిలో ఒక సామాన్య అయినటువంటి గృహిణి ప్రేమతో పెట్టినటువంటి ఆహారాన్ని తీసుకొని ఆయన బోధివృక్ష ఛాయలో ధ్యానం చేస్తూ కూర్చున్నాడు. ఆనాపాన సతి. ఇన్నాళ్లు చేసిన తపస్సు ఒక రకం, ఇప్పుడు చేస్తున్న తపస్సు ఒక రకం. ఒక ధ్యానం, ఒక ప్రశాంతమైనటువంటి మౌన ముద్రలో నిరంతరం ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఆయన ధ్యానం చేయటం మొదలుపెట్టాడు. ఆ ధ్యానంలో ఆయనకు జీవిత సత్యం గోచరించింది. ప్రాణ ప్రయాణం పరితః ప్రమాణం ఉచ్ఛ్వాస నిశ్వాస గతిం విలోక్య
ఏకాగ్రచిత్తేన కరోతి ధ్యానం సపశ్యతి ప్రాతిభవాత్మశక్తిం. అంటే కాసేపు అయ్యేటప్పటికీ ధ్యానంలో ఆయనకేవో విచిత్రమైనటువంటి అనుభవాలు కలగటం మొదలుపెట్టినాయి. ఎవరెవరో ఆయన ముందు నిల్చున్నారు. ఆయన కంటి ముందు మారుడు నిల్చున్నాడు. ఈ ప్రపంచంలో ఉండే సర్వ సౌఖ్యాలు నీకు ఇస్తాను, అనంతమైనటువంటి సామ్రాజ్యాన్ని నీకు ఇస్తాను, ఈ భూమి మీద ఉండేటువంటి సమస్త రాజ్యాలను పరిపాలించేటువంటి అధికారాన్ని నీకు ఇస్తాను. ఒక యువకునిగా, ఒక సంపన్నునిగా, ఒక మహారాజుగా, ఒక చక్రవర్తిగా ఈ మానవ లోకంలో ఉండే సమస్త సౌఖ్యాలు, ప్రపంచంలో ఉండే సౌందర్యవతులు అందరినీ నీ వశం చేస్తాను. అప్సరసలంతా నీ ముందు వారులు తీర్చి నిల్చుంటారు. హాయిగా సుఖాలు అనుభవించు. నువ్వు ఇన్నాళ్లు చేసినటువంటి తపస్సుకు, ఇన్నాళ్లు చేసినటువంటి శ్రమకు నీకు ఈ రహస్యం, ఈ అనంతమైనటువంటి వరం, ఈ దివ్యమైనటువంటి విభూతి నీకు ప్రసాదిస్తున్నాను అన్నాడు ఆయన. అంటే ఇన్నాళ్ళు నేను చేసింది దేనికోసం? ఈ తపస్సంతా దేనికోసం? ఈ కష్టమంతా దేనికోసం? నేను మానవ జీవిత రహస్యాన్ని తెలుసుకోవాలనుకున్నాను. మానవుడు ఎక్కడికి వెళ్తున్నాడు? ఏమి తెలుసుకోవాలని వెళ్తున్నాడు? అతడి ధ్యేయం ఏమిటి? నిరంతరం వయస్సు పెరుగుతూ బాలత్వం నుండి యవ్వనం, యవ్వనం నుండి వృద్ధత్వం, ఆ వృద్ధత్వం ఈ వయస్సులో అనేక రకమైనటువంటి జరా రోగములు వీటితో పీడించబడుతూ చివరకు మృత్యువశుడై ఎక్కడికి వెళుతున్నాడు? ఆ రహస్యం తెలుసుకోవాలి. ఈ ప్రపంచంలో దుఃఖాన్ని సమూలంగా తొలగించాలి. ఆ తెలుసుకోవటానికి, ఆ విజ్ఞానాన్ని పొందటానికి, మానవ జాతికి శ్రేయస్సును సమకూర్చడానికి తపస్సు మొదలుపెట్టిన నేను ఇవాళ ఈ సుఖాలకు వశుండై, ఈ భోగాలకు వశుండై, ఈ ఆనందాలు అనుకుండేటువంటి వాటిని పొందటానికి గనక ప్రయత్నం చేసి వాటిని పొందుతూ నా జీవితాన్ని గడుపుకుండేటట్టయితే నేను కూడా మరో చక్రవర్తిలాగాను, మరో సమ్రాట్టులాగాను, నాకంటే ముందు ఎంతమంది మహనీయులు వచ్చారు, ఎంతమంది మహాపురుషులు వచ్చారు. కారే రాజులు రాజ్యముల్ కలుగవే గరోన్నతించెందరే వారేరీ సిరి మూటగట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరైనన్ కలదే. ఎవరున్నారు? ఎంతమంది ఉన్నారు? ఎన్ని వందల వేల లక్షల మంది చక్రవర్తులు ఈ అఖండ భూమండలాన్ని పరిపాలించి అనంతమైన కాలగర్భంలో కలిసిపోయినారు. వాళ్ళల్లో నేను ఒకణ్ణైతాను, లేకుంటే వాళ్ళకంటే ఎక్కువ సుఖాలు అనుభవించిన వాడిని అయితే కావచ్చు. కనుక ఇది నా ధ్యేయం కాదు, నా జీవిత మార్గం ఇది కాదు, నా ఆదర్శం ఇది కాదు, నాకివేవీ అక్కర్లేదు అని తిరస్కరించాడు. ఎప్పుడైతే ఆ మహాపురుషుడు సుఖాన్ని, దుఃఖాన్ని, వీటన్నింటికీ మూలమైనటువంటి ఈ భోగములను వీటన్నింటినీ ఆయన త్యజించగలిగాడు, అక్కర్లేదని త్యాగం చేయగలిగాడు, అనంతమైనటువంటి జ్ఞానదీప్తి అతడికి సాక్షాత్కరించింది. అనంతమైన దివ్యశక్తులన్నీ అతడి వశమైనవి. మోహకారకుడైన మారుడు పక్కకు తొలగిపోయినాడు. ఈ ప్రపంచాన్ని కనుచూపుతో, తన ఆజ్ఞాశక్తితో శాసించగలిగినటువంటి అనంతమైన మహాసంకల్పశక్తి ఆయనకు లభించింది. మానవ జీవితంలో ఉండే రహస్యాన్ని ఆయన తెలుసుకోగలిగాడు. మరణానంతర జీవిత రహస్యాన్ని ఆయన తెలుసుకోగలిగాడు. మానవుడు ఎక్కడికి వెళుతున్నాడు, ఏ ప్రాంతానికి వెళుతున్నాడు, ఏ లోకానికి వెళుతున్నాడు, మరణించిన తర్వాత ఏ శరీరం వస్తుంది, ఎట్లా ఉంటాడు, ఎక్కడికి పోతాడు, ఈ పోయినవాడు మళ్ళీ ఎక్కడికి వస్తాడు. ఆయనకు తన పూర్వ జన్మలు సమస్తము కూడా కనిపించినవి, సాక్షాత్కరించినవి. అలానే మనం భగవద్గీతలో కూడా చూస్తాం. శ్రీకృష్ణుడు అర్జునుడితో చెబుతాడు, బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. అర్జున, నీకు నాకు ఎన్నో జన్మలు గడిచినాయి, అన్నీ నాకు తెలుసు, నీకేమీ తెలియదు అని అన్నాడు. నిజమే, అదొక అద్భుతమైనటువంటి రహస్యం. నరనారాయణులు పూర్వజన్మలో కృష్ణార్జునులు ఇద్దరూ కూడా, కృష్ణుడు నారాయణుడు, అర్జునుడు నరుడు, ఇద్దరూ సమానమైన తపస్సే చేశారు. ఇద్దరూ సమానమైనటువంటి శక్తి సంపన్నులే, కవలలు, జంట. వాళ్ళిద్దరూ కూడా జన్మ మారేటప్పటికీ నారాయణుడు కృష్ణుడైనాడు, నరుడు అర్జునుడైనాడు. కానీ విచిత్రం చూడండి, నరుడు కేవలం మహావీరుడైన ధానుష్కుడైనాడు. నారాయణుడైనటువంటి కృష్ణుడు ఆయన పరమేశ్వరుడైనాడు, సాక్షాత్ భగవంతుడైనాడు. ఎక్కడ, ఎలా? దీంట్లో వచ్చిన రహస్యం, దీంట్లో విశేషం ఏమిటి అనంటే, కృష్ణునిలో పరమేశ్వరాత్మకమైన నారాయణ శక్తి, వైష్ణవమైన శక్తి కృష్ణునిలో ప్రవేశించింది. నరునిలో ఇంద్రాత్మకమైన శక్తి ప్రవేశించింది.
ఆ ఇంద్రశక్తి వల్ల సకల లోకములను జయించగలిగినటువంటి మహావీర పరాక్రమ సాహస శక్తులు అర్జునుడికి సంక్రమించినవి. అత్యంత జ్ఞానాత్మకమైన మహాశక్తి, ఈ లోక సృష్టి స్థితి లయాత్మకమైన సర్వశక్తి కృష్ణునిలోకి వచ్చింది. ఇద్దరు జీవులలో ఉండేటువంటి రహస్యం అలా ఉన్నదన్నమాట. అలా ఒక్కొక్క జీవి అనేక జన్మల ప్రయాణం చేస్తూ ఆ ప్రయాణంలో ఎక్కడో ఆ భగవత్ శక్తిని అందుకుంటాడు. ఎక్కడో ఆ ప్రాతిభమైనటువంటి మహత్తర ప్రజ్ఞ ఆ జీవుణ్ణి ఆవహిస్తుంది. అతడికి తెలియకుండానో తెలిసో ఆ దివ్యమైనటువంటి శక్తిని అతడు పొందగలుగుతాడు. బుద్ధుడు కూడా ఎన్నో జన్మ పరంపరలు ఎత్తి ఎన్ని జన్మలో ఎత్తి ఆ బోధిసత్వుని యొక్క ఆ జన్మ పరంపరలను పొంది ఈనాడు బుద్ధత్వాన్ని పొందగలిగాడు. ఆ బోధివృక్ష ఛాయలో అతడు బుద్ధత్వాన్ని పొంది ఆ అనంతమైనటువంటి దివ్య శక్తితో బయలుదేరి మానవలోక శ్రేయస్సు కోసం ఆయన తాను ఏ ధ్యాన యోగం వల్ల, ఏ సాధన వల్ల తాను ఈ అద్భుతాన్ని సాధించాడో, ఈ అపురూపమైనటువంటి దివ్య జ్ఞానాన్ని సాధించాడో, తాను ఒక్కడు ఆనందించి అనుభవించటం మాత్రమే కాదు, తానొక్కడు ఆ దివ్యమైనటువంటి అనుభూతిని పొందటం మాత్రమే కాదు, అది తన తోటి మానవులకు ప్రసాదించాలి, మానవులకు దుఃఖాన్ని పోగొట్టాలి. నిరంతర శోకమగ్నులై, నిరంతర దుఃఖమగ్నులై బాధితులైనటువంటి మానవులు, వ్యధితులైన మానవులు, పీడితులైనటువంటి నరులు, వీళ్ళందరిలో కూడా ఆ దివ్యమైనటువంటి కాంతి లహరికలను ప్రసారం చెయ్యాలి. ఆ దివ్యమైనటువంటి శక్తిని మానవజాతికి అందించాలన్న ధ్యేయంతో ఆ మహాపురుషుడు బయలుదేరి మానవ జాతి దుఃఖానికి కారకమైనటువంటి విశేషాలన్నింటినీ బోధించాడు. ఆ దుఃఖాన్ని నుండి విముక్తి కావటం ఎట్లనో ఆయన బోధించాడు. అయితే ఈ బోధించేటప్పుడు ఎవరూ నమ్మరంత తొందరగా. బోధించేవాళ్ళు ఈ దేశంలో చాలా మంది ఉన్నారు, ఉపన్యాసాలు చెప్పేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ ఉపన్యాసం చెప్పినంత మాత్రాన, ప్రసంగం చేసినంత మాత్రాన, మాటలు చెప్పినంత మాత్రాన అవి ప్రభావాన్ని చూపించలేవు. ఒక వ్యక్తి మాట అవతలి వ్యక్తి మీద ప్రభావాన్ని చూపించాలి, కొన్ని వందల మంది మీద ప్రభావం చూపించాలి, కొన్ని వేల మంది మీద ప్రభావం చూపించాలి అనంటే ఆ వ్యక్తి వెనకాల తపశ్శక్తి ఉండాలి. తపశ్శక్తి ఉంటే ఆ తపశ్శక్తి ప్రేరితుడైనటువంటి మానవుడి యొక్క వాక్కులో మహా అద్భుతమైనటువంటి దివ్య శక్తి అవతల వాడిని ప్రభావితం చేస్తుంది. అతడిలో నుండి ప్రసరిస్తున్నటువంటి దివ్య కాంతి తరంగములు అవతలి వ్యక్తి మీద ఒక అయస్కాంతంలాగా పనిచేసి అతడి మనస్సు మీద ప్రభావం చూపించి ఆ వ్యక్తి ఇతడిని గ్రహించేటట్టుగా చేస్తాయి. ఏ వ్యక్తి తాను చెప్పేదాన్ని ఆచరిస్తాడో, తాను చెప్పేది తాను జీవితంలో ఆచరించి శక్తిమంతుడైనాడో అతడు చెప్పేవి మాత్రమే ప్రపంచం గ్రహిస్తుంది. కానీ మిగిలిన వాళ్ళు అవే మాటలు చెప్పినా గ్రహించదు. ఇక్కడ చిన్న ఉదాహరణ తీసుకోవచ్చు మనం, సుప్రసిద్ధమైనటువంటి ఉదాహరణ. రామకృష్ణ పరమహంస దగ్గరికి ఒక ఆవిడ వచ్చింది. తన పిల్లవాడిని తీసుకొని ఆయన దగ్గరికి వచ్చింది. మావాడు ఎంత చెప్పినా వినటం లేదండి, వీడు బాగా మధుర పదార్థాలు స్వీట్లు తింటాడు, వాడు ఎంత చెప్పినా వద్దురా, బాగుండదురా, ఆరోగ్యం చెడిపోతుందిరా అని అంటే వాడు వినటం లేదండి, మీరు పెద్దవాళ్ళు, మీరు చెబితే వింటాడు అని నాకు నమ్మకం కలిగింది, మీరు ఒకసారి చెప్పండి అన్నది ఆవిడ. అంటే అమ్మా ఒక 10 రోజుల తర్వాత రా, అప్పుడు చూద్దాము అన్నాడు. ఇదేమిటి అని ఒక మాట చెప్పడానికి 10 రోజుల తర్వాత రమ్మంటాడు అని అనుకుని ఆవిడ సరే పోనీలే పెద్ద ఆయన చెప్పాడు అని అనుకుని 10 రోజుల తర్వాత వచ్చింది. వస్తే మళ్ళీ ఇంకో 10 రోజుల తర్వాత రా అన్నాడు. ఇదేమిటా అని అనుకుని మళ్ళీ అట్టనే 10 రోజుల తర్వాత పిల్లవాడిని తీసుకొని వచ్చింది. వస్తే అప్పుడు ఆయన, నాన్న స్వీట్లు తినవాకు, తింటే ఆరోగ్యం చెడిపోతుంది, మానేసి అన్నాడు. సరేనండి మానేస్తాను అన్నాడు. వాడు మానేశాడు. అనేస్తే అప్పుడు ఆవిడ అడిగింది పరమహంసను, స్వామి ఈ ఒక్క మాట చెప్పడానికి ఇన్నిసార్లు ఎందుకు తిప్పారు అని అడిగింది ఆవిడ. అడిగితే అన్నాడు, అమ్మా ఏది నేను చేస్తానో అదే చెప్తాను, ఏది చెయ్యలేనో అది చెప్పను. నాకు స్వీట్లు అంటే చాలా ఇష్టం, మరి మీ వాడికి మానేయమని చెప్పాలి అని అంటే నేను తినేవాడిని నేను ఎట్లా చెప్పేదమ్మా, అందుకని మీ వాడికి చెప్పడం కోసం నేను 10 రోజులు మానేశాను. కానీ బుద్ధి పుట్టింది చాపల్యం వల్ల మళ్ళీ 10వ రోజు ఒక స్వీటు తిన్నాను, అందుకని మీరు మరి రెండోసారి వచ్చినప్పుడు చెప్పలేకపోయినాను. మళ్ళీ 10 రోజులు కష్టపడి సాధన చేసి ఒక్క స్వీటు కూడా తినకుండా ఇంకా తినకుండా ఉండగలిగినటువంటి నిగ్రహాన్ని నేను సాధించానన్న నమ్మకం నాకు కలిగిన తర్వాత నేను మీ వాడికి చెప్పాను. ఇప్పుడు నేను చెబితే వింటాడు వాడు. ఎందుకల్లా నేను నిగ్రహాన్ని పొందాను గనక, నన్ను నేను నిగ్రహించుకున్నాను గనక, ఏది నేను చెప్తానో
అది ఆచరించి చూపించుకున్న తర్వాత ఆ విశ్వాసం నాకు కలిగిన తర్వాత నాకు చెప్పగలిగినటువంటి ధైర్యం వస్తుంది, స్థైర్యం వస్తుంది, నమ్మకం వస్తుంది అని అన్నాడు. అంటే ఒక వ్యక్తి ఏదైనా మాట చెబితే ఆ మాట తాను ఆచరించేవాడు కావాలి. తాను నిజంగా ముందు చేసి ఆచరించి అతడు చెప్పేటట్టయితే అతడు చెప్పిన దాన్ని ప్రపంచం వింటుంది. ఒక గాంధీ మహాత్ముడు చెబితే వేల లక్షల కోట్ల మంది ప్రజలు విన్నారు. మరి ఒక బుద్ధ భగవానుడు చెప్తే మరి లక్షల మంది విన్నారు. ఎందువల్ల? వాళ్ళ వెనకాల ఒక తపశ్శక్తి ఉన్నది గనక. వాళ్ళు అనంతమైనటువంటి దివ్యశక్తిని ఒక ప్రవాహికలలాగా, వాహికలలాగా తమలో ఆ దివ్యశక్తిని ఆకర్షించుకున్నటువంటి వ్యక్తులు గనుక వాళ్ళు ఏమి చెప్తారో అది చేసి దాన్ని సాధించి ముందు దాని యొక్క ప్రభావం తమలో పెట్టుకొని మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు కాబట్టి ఆ విధంగా బుద్ధ భగవానుడు మరి ఆ అనంతమైనటువంటి తపస్సు చేసి ఆ తపఃప్రభావంతో ఆయన జీవితంలోకి, సమాజ జీవితంలోకి ప్రవేశించాడు. ఆయన ప్రవేశించి ఆయన అలా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ప్రయాణం చేస్తుంటే జీవితంలో రకరకాలైనటువంటి పరీక్షలు వస్తాయి, జీవితంలో చిత్రమైనటువంటి అనుభవాలు కలుగుతాయి. ఆయన హింసను చూశాడు, మానవుల హింసను చూశాడు, జంతువుల హింసను చూశాడు. అయ్యో, యజ్ఞముల పేరుతో, యాగముల పేరుతో, సాధనల పేరుతో, తపస్సుల పేరుతో జీవులను హింసిస్తున్నారు, అనేక జంతువులను బలి చేస్తున్నారు. ఈ బలి వల్ల ఏమి సాధించగలుగుతాం? జంతువులను చంపి చేసేటువంటి ఈ యజ్ఞం ఏమి ఫలితాలు ఇస్తుంది అని ఆయన యజ్ఞ వాటికల దగ్గరికి వెళ్ళాడు. మహాకాశ్యపుడు అనేటువంటి వ్యక్తి ఆ రోజుల్లో చాలా సుప్రసిద్ధుడైనటువంటి కుల గురువు ఆయన. ఆయనకు 10,000 మంది శిష్యులున్నారు. బ్రహ్మాండమైనటువంటి ఆశ్రమం ఉన్నది. అక్కడికి వెళ్ళి ఆయన ఆ యజ్ఞం జరగబోతూ ఉండటం చూశాడు. అక్కడ ఎన్నో వందల వేల పశువులు యూపస్తంభములకు కట్టబడి ఉన్నాయి. యజ్ఞంలో చంపబడటానికి అక్కడ సిద్ధం చేయబడి ఉన్నాయి. ఆ కాశ్యపుని దగ్గరికి వెళ్ళి ఈ యజ్ఞం ఆపండి, ఈ హింస ఆపండి, హింస వల్ల మానవుడు సాధించగలిగింది ఏం లేదు, ఆ హింసయే పరమేశ్వరునకు ఇష్టమైనటువంటిది, చంపవద్దు చంపవద్దు అని ఆయన చెప్పాడు. చెబితే వాళ్ళు నవ్వి వెటకారంగా మాట్లాడి పోవయ్యా నువ్వు చెప్పేదేమిటి మాకు అని అన్నారు. అంటే అహింస మానవుడు పాటించి తీరాలి. మీరు యజ్ఞం చేయటం దేనికోసం? దైవానుగ్రహం కోసం. దైవానుగ్రహం హింస వల్ల ఎట్టి పరిస్థితులలోనూ కూడా రాదు 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 కనుక మీరు హింస మానండి అని మళ్ళీ చెప్పాడు. వాళ్ళు వినలేదు. యజ్ఞానికి సిద్ధం చేశారు. మరి అగ్ని జ్వాలలను రగిల్చడం కోసం మరి ఘృతపాత్రలను సిద్ధం చేశారు, కాష్టములు సిద్ధం చేశారు, సమిధలు సిద్ధం చేశారు. అన్నీ బాగా ఉన్నాయి. యజ్ఞకుండములో, హోమకుండంలో అగ్ని జ్వాలలను ముట్టించడం కోసం అరణి మధించి మరి అగ్నిని ముట్టిస్తూ ఉన్నారు. ఆయన అన్నాడు, నా ఆజ్ఞ లేక అగ్ని వెలుగదు, నా ఆజ్ఞ లేక అగ్ని వెలుగదు, మీరు ఎంత ప్రయత్నించినా ఇవాళ యజ్ఞం చేయలేరు అన్నాడు ఆయన. వాళ్లకు ఆశ్చర్యం కలిగింది. ఎంతో ప్రయత్నించారు, అగ్ని ముట్టుకోవటం లేదు. ఎన్ని ప్రయత్నాలు వాళ్ళకు చేతైన మామూలు యజ్ఞంలో ఉండే అన్ని ప్రయత్నాలు చేశారు, అగ్నిని తెచ్చారు, అయినా ముట్టించలేకపోయినారు. వాళ్ళు దిగ్భ్రాంతులైపోయి ఎవరి మనిషి, ఎక్కడి నుంచి వచ్చాడు? అగ్నిని శాసించగలిగినటువంటి ఒక మహామానవుడు ఇక్కడ కనిపిస్తున్నాడు. ఇన్నిసార్లు మనం యజ్ఞాలు చేశాం, ఎన్నిసార్లు మనం యాగ పశువులను వధించాం, యాగంలో ఇంద్రాది దిక్పాలకులను సంతోషపెట్టగలిగామని అనుకున్నాం. వాళ్ళు సంతోషించారో లేదో తెలియదు కానీ అయినా అక్కడ ఉన్న వ్యక్తులలో ఏ వ్యక్తి కూడా దివ్య జ్ఞానం పొందిన వ్యక్తి లేడు, దివ్య దృష్టి పొందిన వ్యక్తి లేడు, మూడవ కన్ను తెరుచుకున్నటువంటి వ్యక్తి లేడు. మహాకాశ్యపుడు కూడా మహాపండితుడే, శాస్త్రవేత్తే, యజ్ఞకర్తే, కానీ ఆయనకు కూడా మూడవ కన్ను వికసించలేదు, దివ్య దృష్టి రాలేదు. కానీ ఒక దివ్య శక్తి యొక్క విలాసాన్ని అక్కడ చూశాడు. అగ్నిని శాసించగలిగిన ఒక వ్యక్తిని చూశాడు. ప్రకృతిలో పృథివ్య తేజో వాయురాకాశములు 5 కూడాను మా పంచభూతములివి. ఈ పంచభూతములను శాసించగలిగినటువంటి వ్యక్తి ఎవడో అతడు సామాన్యుడు కాదు, అతడు భగవత్తుల్యుడైనటువంటి వ్యక్తి. కాశ్యపుడికి అర్థమైంది, ఎవరో ఒక మహాపురుషుడితడు, సామాన్యుడైన వ్యక్తి కాదు. ప్రపంచాన్ని శాసించగలిగిన, పంచభూతములనే శాసించగలిగినటువంటి ఒక మహాపురుషుడు ఇక్కడ నిల్చున్నాడు. అందరూ పాదాక్రాంతులైనారు, యజ్ఞాన్ని వదిలిపెట్టేశారు. ఆ మహాకాశ్యపుడు బుద్ధుని యొక్క ప్రధాన శిష్యులలో ఒకడై ఆ క్షణం నుంచి కూడా బౌద్ధ ధర్మాన్ని, బుద్ధుడు బోధించిన బోధనలను కూడా ప్రపంచానికి అందించి ఎంతో వాంగ్మయాన్ని అందించాడు. అలా ప్రకృతిని శాసించగలిగినటువంటి శక్తి ఆ బుద్ధుడు పొందాడు. అక్కడి నుంచి ఎన్నెన్నో చేశాడు ఆయన.
ఇప్పుడు మానవులను మార్చడం ఎట్లా? మానవులలో దుఃఖాన్ని పోగొట్టడం ఎట్లా? మానవులలో హింసను పోగొట్టడం ఎట్లా? నువ్వు హింసను మానుకో అని చెబితే వింటాడా? నువ్వు జంతువులను చంపవద్దు, మాంసం తినవద్దు అని అంటే వింటాడా? మనసు మారాలి. ఎలా మనసు మార్చటం? మనసు మార్చడానికి ఆ వ్యక్తిని శిక్షించవచ్చు, ఆ వ్యక్తి తలదీయించవచ్చు, ఆ వ్యక్తి కాళ్ళు చేతులు విరగొట్టవచ్చు, ఏమీ చేయలేని అసహాయ స్థితిలో పెట్టవచ్చు. కానీ ఆ వ్యక్తి మనసులో ఉన్న హింస పోలేదే. శారీరకంగా అతడు హింస చేయలేని స్థితిని కల్పిస్తే కల్పించవచ్చునేమో, కానీ మానసికంగా అతడిలో మార్పు లేదే. ఎలా? మానసికంగా మార్పు తేవాలి, కానీ కేవలం శారీరకమైనటువంటి మార్పు వల్ల ప్రయోజనం లేదు. ఆనాడు అంగుళీమాలుడు సుప్రసిద్ధుడైనటువంటి భయంకర హంతకుడు. ఆ హంతకుడిని చూసి జనం భయపడుతున్నారు. ఆ రోజుల్లో రాజులంతా భయపడ్డారు, ప్రజలంతా భయపడ్డారు. ఆ దోమన అతడు ఉన్నటువంటి ప్రాంతంలో అడుగు పెట్టడానికి భయపడ్డాడు. అతడు ఎన్ని వందల మందిని చంపాడు, ఎన్ని వేల మందిని చంపాడు. చంపిన వాళ్ల యొక్క వేళ్ల ఎముకలను అతడు మెడలో మాలలుగా కట్టుకొని తిరిగేవాడు. అతన్ని అడ్డగించగలవాడు, ఎదిరించగలవాడు ఎవరూ లేరు. మహాసైన్యంతో బయలుదేరాడు చక్రవర్తి. అతడికి బుద్ధుడు ఎదురుపడ్డాడు. ఎక్కడికి వెళుతున్నావయ్యా చక్రవర్తి అన్నాడు. అంగుళీమాలుణ్ణి చంపడానికి వెళుతున్నాను. వాడు మా రాజ్యంలో ఉండే ప్రజలందరినీ హింసిస్తున్నాడు, ప్రజలందరినీ బాధ పెడుతున్నాడు. ఎన్ని వందల మంది మరణించారో ఇప్పటికి అతడి వల్ల. నేను సైన్యం తీసుకొని వెళుతున్నాను, ఎట్లాగైనా సరే వాడిని చంపాలా అంటే బుద్ధుడు అన్నాడు, ఇడుగో నా వెనకాల ఉన్నాడు చూడు అంగుళీమాలుడు, ఇతడే అన్నాడు. రాజుకు ఆశ్చర్యం వేసింది. అదేమిటండి, ఇంతటి మహాహంతకుడు, అంత క్రూరుడు, దుర్మార్గుడు, ఘోరుడు, దురాచారుడు, దుర్మార్గుడు, దుష్టుడు అతడు మీ వెంట శిష్యుడై వస్తున్నాడేమిటి? ఆశ్చర్యం కలిగింది. అంటే బుద్ధుడు అన్నాడు, వాణ్ణి అడగండి అంటే అప్పుడు అంగుళీమాలుడు చెప్పాడు, నేను చూశాను, నేను చంపుదామని ప్రయత్నించాను బుద్ధుణ్ణి. అతడు నీ ఇష్టం చంపుకో అన్నాడు. ఆయన వెంటబడ్డాను. ఎంత దూరం వెళ్ళినా మరింత దూరంలో ఉన్నట్టుగా ఉన్నాడు. అందటం లేదు నాకు. ఆయన ఏం పరిగెత్తటం లేదు, నేను పరిగెత్తుతున్నాను, కానీ ఆయన అందుకోలేకపోయినాను. ఆయన దగ్గరికి వెళ్ళాను, ఆయన కన్నుల్లోకి చూశాను. ఆ కన్నుల్లో ఏదో అనంతమైనటువంటి దయా సముద్రాల తరంగాలు ప్రవహిస్తున్నట్టుగా అనిపించింది. నా హృదయంలో, నా అంతరంగంలో అంతకుముందు ఉన్నటువంటి దుర్మార్గపు ఆలోచనలన్నీ పోయినాయి. నా మనస్సు క్షాళితమైంది. మహాపురుషుడు, మహానుభావుడు నాకు జ్ఞానం కలిగించాడు, నాలో ఉన్న క్రౌర్యాన్ని తొలగించాడు, నాలో ఉన్న దుర్మార్గాన్ని తొలగించాడు. ఇవాళ నన్ను మీరు చంపితే చంపండి, నేను ఇప్పటికి కొన్ని వందల వేల మందిని చంపాను, శిక్షగా మీరు ఏమి చేసినా నేను సిద్ధంగానే ఉన్నాను చక్రవర్తి అన్నాడు అంగుళీమాలుడు. బుద్ధుడు అన్నాడు, మనసు మారిన వ్యక్తి ఇతడు, పాపాలు పోగొట్టుకున్న వ్యక్తి ఇతడు, హృదయం క్షాళితమైనటువంటి వ్యక్తి ఇతడు. ఇతడిని ఇప్పుడు ఇంకా చంపాల్సిన పనే ఉన్నది. ఇతడిలో ఉన్న క్రౌర్యం చంపబడింది, ఇతడిలో ఉన్న దుర్మార్గం చంపబడింది. అంటే అప్పుడు ఆ చక్రవర్తి ఆయన మనిషి మారిపోయిన తర్వాత ఇంకా చంపేది ఏముంది మీ శిష్యుడైన తర్వాత అని వెనక్కి వెళ్ళాడు. అంటే మానవుణ్ణి మార్చాలి, మానవుని అంతరంగంలో ఉండేటువంటి దుర్మార్గాన్ని పోగొట్టాలి, అతడి హృదయంలో ఉండేటువంటి దౌష్ట్యాన్ని పోగొట్టాలి, దాన్ని సంహరించాలి. అతడిలోని కామం, అతడిలోని క్రోధం, అతడిలోని లోభం, మానవుడిలోని మోహం, మదం, మాత్సర్యం, వీటిని సంహరించాలి, మానవుణ్ణి సంహరించటం కాదు. కనుక మానవునిలో ఉండేటువంటి అరిషడ్ వర్గాన్ని జయించడానికి తగినటువంటి ధ్యానయోగ మార్గాన్ని, మహత్తరమైనటువంటి దివ్య మార్గాన్ని బుద్ధ భగవానుడు ఈ ప్రపంచానికి అందించాడు, ఈ విశ్వానికి అందించాడు. అది అందుకుంటే మనము బుద్ధులం కావచ్చు, మనము కూడా బోధిసత్వులం కావచ్చు. ఎట్లా? తపస్సు చేస్తే ఆయన ఎట్లా బుద్ధుడైనాడు? అంతకుముందు ఎందరు బుద్ధులు వచ్చారు. బుద్ధై ప్రత్యేక బుద్ధైశ్చ శ్రావకైశ్చ నిషేవిత. ఏ మార్గమైతే బుద్ధుల చేత, ప్రత్యేక బుద్ధుల చేత, అనంత యుగయుగములలో వస్తున్నటువంటి బోధిసత్వుల చేత ఆరాధించబడిందో ఆ ధ్యానయోగ మార్గం, ఆ దివ్యమైనటువంటి మార్గం, ఆ మార్గంలో సాధన చేస్తే, ప్రయాణం చేస్తే మనం కూడా బుద్ధులం కావచ్చు. కరుణ కవి అంటాడిట్లా, ప్రతి వ్యక్తి బుద్ధుడు కావాలి, ప్రతి వ్యక్తి బోధిసత్వుడు కావాలి. బుద్ధుడవై సుషుప్తుల ప్రబుద్ధుల చేయుము, శాంతి సత్య ధర్మోద్ధరణార్థమై బ్రతుకునొగ్గుము, మానవ సంఘ సేవయే సిద్ధికి త్రోవా,
వత్సలత చిందెడి ప్రేమ సుధాస్రవంతులన్ శుద్ధమునర్పు ముజ్జివెల యశోధరా జర్జరిత ప్రపంచమున్. నిద్రపోతున్న వాళ్లను మేల్కొల్పు, మాయామోహితులైనటువంటి సమాజ సామాన్య జీవులను మేల్కొల్పు. ఈ మహి స్వర్గఖండమునరింపుము, ఘోర హలాహలము దివ్యామృతమాచరింపుము. జయోస్తు కుమారా శిరస్సుపై అహింసా మకుటద్యుతుల్ దశ దిశల్ వెలిగింప. ప్రపంచమెల్లా నీ ప్రేమరసైక వృష్టి కురిపింపుమురా కరుణాకళాధరా. ఈ ప్రపంచమే స్వర్గం కావాలి. ఎక్కడో స్వర్గం ఏ దివ్యలోకాలలోనో కాదు, ఈ మానవ భూమి స్వర్గభూమి కావాలి. హలాహలం అమృతం కావాలి. నీ ప్రేమ అమృత వృష్టిలో ఈ ప్రపంచమంతా తడిచిపోవాలా. ఓ మానవుడా, నీవు దివ్యత్వాన్ని పొందు, బుద్ధత్వాన్ని పొందు. ఈ ప్రపంచంలో కామమోహితులైన వ్యక్తులే అడుగడుగునా కనిపిస్తారు. ప్రేయసి ప్రేమలోనే జీవితాన్ని గడుపుకుంటూ అదే సమస్తము అని అనుకునేటువంటి వాళ్లే కనిపిస్తారు. బాలస్తావత్ క్రీడాసక్తః, తరుణస్తావత్ తరుణీసక్తః, వృద్ధస్తావత్ చింతాసక్తః, పరే బ్రహ్మణి కోపినసక్తః అంటారు ఆచార్య శంకరులు. చిన్నతనంలో ఆడుకోవటం అంటే ఇష్టం, వయస్సులో తరుణులతో క్రీడించటం ఇష్టం. వృద్ధస్తావత్ చింతాసక్తః, ముసలితనం వచ్చిందంటే రకరకాల ఆలోచనలు. అదేమైతుందో, ఇదేమైతుందో, నా ఆస్తి ఏమైతుందో, నా పిల్లలేమైతారో, నా పొలాలేమైతాయో, నా ధనమేమైతుందో, ఇవే ఆలోచనలతో మునుగుతిపోతూ ఉంటాడు. పరబ్రహ్మమును గురించి ఆలోచించేటువంటి వాడు కనపట్టం లేదే అని అంటాడు. ప్రేయసి ప్రేమలోన కనిపించడి తీయని స్వర్గమొక్కటే ధ్యేయము కాదు. హీనులు అతి దీనులు మ్లానతనుల్ దరిద్ర నారాయణులేడ్చుచుండిరి. తదశ్రువులన్ తుడువంగ బొమ్ము నీ ప్రేయసి తోడా. నీ కట లభించును కోట్ల కొలంది స్వర్గముల్. ఎప్పుడైతే నీవు వ్యష్టిలో నుంచి సమష్టిలోకి ప్రవేశించావో, వైయక్తికమైన సుఖానుభూతి నుండి సామాజికమైనటువంటి దివ్యానుభూతిని పొందటానికి ప్రయత్నం చేస్తావో, ఎప్పుడైతే నీ సుఖాలు వదులుకొని త్యాగేనైకేన అమృతత్వ మానశు, త్యాగము చేత అమృతత్వం పొందాలి అని ఉపనిషత్తులు ఏవైతే చెప్పినయో ఆ మార్గంలోకి ప్రవేశిస్తావో, అప్పుడు నీవు అమృతపుత్రుడివైతావు. అప్పుడు నీవు సిద్ధార్థుడివైతావు. అప్పుడు నువ్వు బుద్ధుడివైతావు. అప్పుడు నీవు మహర్షివైతావు, బ్రహ్మర్షివైతావు. కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యములకు అతీతమైనటువంటి స్థితి నీకు వస్తుంది. అయితే ఈ స్థితిని సాధించటానికి కష్టపడాలి, ధ్యానం చెయ్యాలి, యోగ సాధన చెయ్యాలి. జీవితమే ఒక తపస్సుగా నిరంతరం పరితపించాలి. ఆ దివ్యమైనటువంటి శక్తిని నీలోకి ఆవాహన చేసుకోవాలి. ఆవాహన చేసుకుంటే నీవు వ్యక్తిగత స్థాయి నుండి ఆ అవ్యక్తమైనటువంటి దివ్య భావనను అందుకుండేటువంటి స్థాయికి చేరుకుంటావు. ఇక్కడ ఒక సాధకుడి యొక్క జీవితాన్ని మీ ముందుంచుతాను. ప్రసిద్ధమైనటువంటి కథ. విశ్వామిత్రుడు మహర్షి. విశ్వామిత్రుడు ఒక రాజకుమారుడు. జీవితంలో అతడు వశిష్ఠుని వల్ల కష్టపడ్డాను అని అనుకున్నాడు. వశిష్ఠుని ఆశ్రమానికి వెళ్ళాడు. ఒకసారి వేటకు వెళ్లి సైన్యంతో వెళ్ళాడు. వశిష్ఠుడు తన హోమధేనువు యొక్క సహాయంతో ఆయనకు అందరికీ ఇన్ని వేల మందికి ఆతిథ్యం ఇచ్చాడు. ఆ ధేనువు తనకుంటే బాగుండును అన్న స్వార్థం అతడికి కలిగింది. ఇతరుల యొక్క ఆస్తి నాకు కావాలి, ఇతరుల సంపద నాకు కావాలి, ఉట్రవుడియంగా రావాలి, వీలైతే చాలా సుఖంగా రావాలి, సులభంగా రావాలి. ఇవాళ ధనాన్ని సంపాదించడానికి మానవ ప్రపంచంలో ఏ మార్గాన్నైనా అనుసరించడానికి సిద్ధపడుతున్నారు. ఏ అక్రమమైనా సరే, అన్యాయమైనా సరే ధనార్జన ధ్యేయం. విశ్వామిత్రుడు కూడా అట్లానే అనుకున్నాడు. తనది కాని వస్తువు తనకు కావాలి అని అనుకున్నాడు. ధేనువుని అడిగాడు, వశిష్ఠుడు ఇవ్వలేదు. బలవంతంగా ఆక్రమించుకోవడానికి ప్రయత్నించాడు. ఆ ధేనువులో నుండి సృష్టించబడినటువంటి సైన్యం వల్ల తన సైన్యమంతా నశించింది. దివ్యమైన ఋషి శక్తి ముందు తన శక్తి అల్పమైంది అని గ్రహించాడు. ఎట్లా తాను కూడా వశిష్ఠుడంతవాడు కావాలి. కావాలా? ఎలా? కానీ ధ్యేయం మంచిదే. కానీ ఆ ధ్యేయం అనుసరించడానికి కావలసిన సాధనం ఎట్లా? యద్దుష్కరం యద్దురాపం యద్దుర్గం యద్దుస్తరం తత్సర్వం తపసా సాధ్యం తపోహి దురతిక్రమం.
ఏది మానవ ప్రయత్నం వల్ల, పురుష ప్రయత్నం వల్ల, లౌకికమైనటువంటి ప్రయత్నం వల్ల సాధ్యం కాదు, దాన్ని తపస్సు వల్ల సాధించాలి. విశ్వామిత్రుడు తపస్సు చేద్దాము అని అనుకున్నాడు, కూర్చున్నాడు. గాయత్రి విద్య అతడికి సాక్షాత్కరించింది. గాయత్రి మాత అతడిని ఎన్నుకున్నది. అతడికి తన మంత్రం ఆమె అనుగ్రహించింది. 1000 ఏళ్లు తపస్సాధన చేశాడు. 1000 ఏళ్లు తపస్సాధన చేస్తే అనంతమైనటువంటి శక్తి వచ్చింది. ఇక్కడ చూడండి, ఇంతకు ముందు బుద్ధుడి గురించి చెప్పుకున్నాం. బుద్ధుడు తపస్సు చేసినప్పుడు, బుద్ధుడు ధ్యానం చేసినప్పుడు అతన్ని వ్యామోహ పెట్టడానికి, అతడి మనస్సును ఆక్రమించుకోవడానికి, ఆకర్షించడానికి